అందరికీ ప్రేస్తులాడండి. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు 1:13. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ప్రతి శోధన కూడా మనము మంచి చేయుటకు ఒక అవకాశము. సాతాను మనల్ని చాలాసార్లు శోధిస్తాడు. శోధన అనేది పాపము కాదు. యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాస ఫాస్టింగ్ ఉన్నప్పుడు సాతాను కూడా యేసుక్రీస్తుని శోధించడం జరిగింది. శోధన అనేది పాపం కాదండి. శోధనకు లొంగడం పాపము, శోధించబడడం పాపం. ఒక్కసారి మన కళ్ళతో చూస్తే పాపం కాదు, అదే పదే పదే చూస్తే మన కళ్ళతోటి పాపము, అది పాపం కింద లెక్క వస్తుంది. శోధన దేవునికి మనకి సన్నిహితంగా ఎదగనివ్వకుండా చేస్తుంది. మనం ఎంత దేవునికి సన్నిహితంగా ఎదుగుతామో అంతగా సాతాను నిన్ను శోధించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో, వాక్యం జ్ఞానంలో ఎక్కువ ఉంటావో అప్పుడే సాతాను నీ మీద ఎక్కువ దృష్టి పెడతాడు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే క్రైస్తవుడు అంటే సాతానికి అస్సలే ఇష్టం ఉండదు. అతన్ని ఎక్కువ శోధిస్తాడు సాతాను. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే సాతాను శోధిస్తాడో మనము ఆ శోధనకు లొంగకుండా మనం ఇంకా గట్టిగా ప్రార్థించాలి, ఇంకా గట్టిగా దేవుని మనం స్తుతించాలి. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటారు, అపవాదికి చోటియకండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. కాబట్టి మనము అపవాదికి చోటియకుండా, మన ప్రార్థనలు ఆగిపోవడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మన ప్రార్థన చేయకుండా ఉండడానికి. కానీ వెంటనే దేవుని మీద మనము దృష్టి సాధించాలి. ఈ యొక్క వాస్తవాన్ని మీరందరూ గుర్తించవలసిందిగా కోరుతున్నాను. ప్రేస్తులాడు అందరికీ.